రోజుకో విశేషం, రోజుకో ఉత్తేజం, రోజుకొక ప్రత్యేకతను మీ ముందుకు తీసుకురావడమే అద్దీ లెక్క స్టైల్. మరి ఇంకెందుకు ఆలస్యం, రకరకాల వార్తలు ఫటాఫట్ చూసేద్దాం పదండి. వార్తలకు వెళ్ళే ముందు హెడ్లైన్ చూద్దాం. రైతుల మీద సముద్రం అంత ప్రేముందట, తమ నటనతో అదరగొడుతున్న బాబు పవన్. యాదగిరిగుట్టపై ముదిరిన కేసీఆర్ ప్రేమ, అది భూముల సంబంధమేనంటున్న ప్రతిపక్షాలు. ఆంధ్రులు నా కన్న బిడ్డలంటున్న తెలంగాణ సీఎం, వాళ్ళు అహంకారులేనంటున్న కొడుకు అల్లుడు. ఏంటి కత్తి కనకయ్య ఎవరితోనో ఏమో సీరియస్గా మాట్లాడుతున్నట్టున్నాడు. ముందు విషయం ఏంటో చూసొద్దాం పదండి. ఏం చిలకమ్మా, ఎట్లున్నావు? బాగున్నావా? ఏంది కనకయ్య కొత్తగా అడుగుతున్నావేంది? ఈ చిలకమ్మ అంటే ఎప్పుడు హుషారే కదా. ఇక అర్థమవుతున్నది, నీ రంగులు సింధులు చూస్తుంటే ఓలీ జోరుగా అవుతున్నట్టున్నది కదా. హోలీ ఆడి ఆడి అలసిపోయినా గానీ ముందు అసలు విషయం చెప్పు కనకయ్య. ఈ పండుగ పూట ఏముంటుందమ్మా చెప్పనీకే. ఇక అది ఓని కానీ ఓలీ పండుగ అంటే ఏందో చెప్పు చూద్దాము. ఓ అబ్బో, నాకు ఆ మాత్రం తెలియదా ఏంటి కనకయ్య? జనాలు ఒకరికొకరు రంగులు పూసుకుంటారు కదా. అమ్మా నీకు అర్థమైన కాడికి సాల్తీ కానీ దాచిపెట్టుకో. జనాలకు రంగులు పూసుడు కాదు, ఈ జనాలకు లీడర్లు కూడా రంగు పూస్తారు. ముందుగా గది తెలుసుకో. అదేంటి కనకయ్య పండగ పూట విడ్డూరంగా మాట్లాడుతున్నావు? ఈ కత్తి కనకాయ ఉన్నదే గట్లా మాట్లాడనికే ఏని డౌట్? అసలు ఏమైంది కత్తి కనకయ్య? చూడు శిల్కమ్మ, మనం ఏడాదికి ఒక్కసారి రంగులు పూసుకుంటాం కానీ ఈ లీడర్లు అయితే మనకు రోజు రంగులు పూస్తూనే ఉంటారు. ఇట్లా చెప్తే ఈ మట్టి బుర్రకి ఏమర్థమవుతుంది? కొంచెం క్లియర్గా చెప్పరాదు కనకయ్య. నువ్వు మట్టిని గుర్తు చేసినావు అని చెప్తున్నా. ఈను ఇక మట్టిని నమ్ముకున్న రైతు ఏడుకొచ్చిండు, రోడ్డు మీదకి వచ్చిండా లేదా? ఇక నాసంటి బక్క రైతుకు ఓట్ల ముందల అది చేస్తాము ఇది చేస్తామని చెప్తారు. చెప్పినాక ఏమున్నది, గెలిచినాక ఆ రైతును వచ్చే గదే మట్టి కొడతారు. అబ్బో, నాయకుల కలరింగు ఇట్ట మాదిరుందా ఈల బండబడా? ఇగో శిల్కమ్మ, పాలకులు కావచ్చు, ప్రశ్నించేటోళ్ళు కావచ్చు, ఇట్లా ఎవ్వరైనా సరే మనసంటి అమాయకులకు అందరు రంగులు పెట్టేటోళ్ళే. ఓట్ల ముందర ఒక రంగు వేస్తారు, ఓట్లు అయిపోయినాక ఒక రంగు వేస్తారు. ఇక ఇట్లా రంగులేసే లీడర్లు మస్తు మంది ఉన్నారు. అంటే హోలీ పండగ పుట్టిందే నాయకుల దగ్గర అన్నమాట. ఇగో ఈ పిల్లకి అసలు రంగు ఏందో ఇప్పుడు అర్థమైనట్టున్నది. రో చూశారుగా కత్తి కనకయ్య మాటల్లో అసలు రంగు ఎట్లా బయటపడిందో. ఇక అసలు వార్తల్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇద్దరే, వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా కానీ వచ్చిందంటే అది టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ రికార్డులన్నీ బద్దలైపోవాల్సిందే. అయ్యారే ఏమన్నా నటన అది. వారు చెప్పే మాటలు వింటే జనాలు మా కోసమే పైనుంచి దిగి వచ్చారన్నంతగా ఫీల్ అయిపోతారు. అయిపోవడం ఏంటి, ఇప్పటికే అయిపోయారు కూడా. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో చెప్పనే లేదు కదా, నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. ఇప్పుడు ఓ సినిమా చూపిస్తా చూడండి మీకు. మన పవన్ బాబు గారి సినిమా. ఇద్దరు భూ సమీకరణలో ఈ మధ్య రైతుల మీద ప్రేమను బాగా ఒలకబోసారు కదా. ఆ ప్రేమ డైలాగులను వినండి ఓసారి. ముందుగా ఎవరి డైలాగులు ఉందాం? మన పవన్ గారి డైలాగులు ఉందాం పదండి. ఒకవైపు రాజకీయ నాయకులు వేల కోట్లు వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి సరిపడంత భూములు ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ అరెకరం ఉన్న భూములు మీరు వెళ్ళిపోయి రోడ్ల మీదకి వెళ్ళిపోండి, మీ భూములు మాకు ఇచ్చేది, మేము పెద్ద బిల్డింగ్లు కడతా ఉన్నాం. ఎప్పుడు కట్టారు మీరు? ఇవన్నీ నాకున్న ప్రశ్నలు. నేను ఎందుకు వచ్చానంటే మీ అందరినీ ప్రత్యక్షంగా తెలుసుకుని, ఇవన్నీ హైదరాబాద్లో కూర్చొని నేను అడగలను, కానీ ప్రత్యక్షంగా వచ్చి మీ బాధల కష్టాలు తెలుసుకొని అప్పుడు నేను వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడతాను. అబ్బా, సార్కి రైతుల మీద సముద్రం అంత ప్రేమ ఉందే. ఇక మన చంద్రన ఏం మాట్లాడుతున్నారో ఇందాం ఓసారి. నేనేమంటానంటే ప్రజల భవిష్యత్తు కోసం కట్టేటివన్నీ. ఇది ప్రజా రాజధాని. రైతుల కన్నీళ్ళు అనేటివి రైతులకు మేలు జరిగే విధానంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వాలంటరీగా రైతులే ముందుకు వచ్చారు. మా భూమి తీసుకోండి, మా భూమిని తీసుకోండి, రైతులే ముందుకు వచ్చి ఇచ్చారంటే ఆ భూమి ఇచ్చిన దానివల్ల వాళ్ళకి లాభం వాళ్ళకి గ్రహించారు కాబట్టి ఇచ్చారు. అబ్బో, ఆయన గారు కూడా తక్కువ తినలేదు కదా. రైతులు వారి ఇష్టానికే భూములు ఇస్తున్నారని చెబుతున్నారు. మరి రైతులు ఇష్టపూర్వకంగా భూమి ఇస్తుంటే పవనాలు ధర్నా ఎందుకు చేస్తానని చెప్పారు? ఇందులో ఏదో తిరకాసుండే ఉంటుంది కదా. ఈరోజు దేశం మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్లో ఇది చేస్తూ ఉంటే
ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ కాకుండా ల్యాండ్ పూలింగ్లో స్వచ్ఛందంగా రైతుల ముందుకు వచ్చి మా భూమి తీసుకొని మీరు డెవలప్ చేయండి, మేము కూడా బాగుపడతాం ముందుకు వచ్చాం. ఏ కొద్ది మంది ఎందుకు ఇక్కడ రాజధాని 2 వస్తుంది కాబట్టి మీరు ఎక్కువ రేటుకి అమ్ముకోవాలని ఒకరిద్దరు ఉంటారు. అంతేగాని వాళ్ళకు కూడా రాజధాని వద్దని కాదు, వాళ్ళ భూమి కూడా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటామని కాదు. నేను అడుగుతున్న ఎవరన్నా యువన రైతులుంటే కాదు మేము ఎప్పటికీ వ్యవసాయం చేసుకుంటామని ఒప్పుకుంటారా? వాళ్ళు కాదు, అక్కడ రాజధాని రావాలి, అభివృద్ధి జరగాలి, ఆ 10 మంది 5 మంది మాత్రం వాళ్ళు ఇష్టానుసారం అమ్ముకోవాలనుకుంటున్నారు. అంటే ఎవరైతే వీళ్ళు ఇచ్చారో వాళ్ళకు కూడా ఎందుకు ఇచ్చారు? వాళ్ళందరూ ఇక్కడ రాజధాని వస్తే అందరూ బాగుపడతామని ఇచ్చారు. మొత్తానికి ఇద్దరే చాలా తెలివిగా మాట్లాడేస్తున్నారు. రైతుల చెవులో పూలు పెట్టడానికి ఒకరి మీద ఒకరు తమ నటనతో అద్దరగొడుతున్నారని ప్రతిపక్షాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇప్పుడు లేకుంటే ఏంది, పవనాలు భూ సమీకరణపై ఒక్క మాటైనా మాట్లాడారా అప్పుడు? అయినా దాని గడువు ముగిసింది. ఇకపై జరిగేదంతా సేకరణ. అది కూడా తెలియకుండానే రైతుల కన్నీరు దుడుస్తానంటూ పవనాలు ధర్నాలు చేయడం ఏందో అర్థమే కావడం లేదు జనాలకి. ఇప్పుడు మిమ్మల్ని బెదిరిస్తే మీరు బెదరాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు బెదిరిస్తే నేను మీ తరపు లేను, వాళ్ళు వచ్చి బెదిరించడానికి లేదు. ఇది ప్రజాస్వామ్యం. అంతేగాని ఇష్టానికి కూర్చోబెట్టి మేము అనుకోని మేము భూమి సేకరిస్తామంటే కుదరదు. ఇక అపర మేధావి చాణక్యులకే చాణక్యులైన బాబు గారు ఏమన్నా మాయకుడా, తాను అనుకున్న దానికన్నా 250 ఎకరాలు ఎక్కువే సమీకరించారు. ఇక ఎందుకు భూమిని సేకరిస్తారు? ఉన్న కాడికి మొత్తం భూమిని సమీకరించిన తర్వాత ఎవరు ధర్నాలు చేస్తే ఆయనకెందుకు, ఎవరు ఎడిపోతే ఆయనకెందుకు? ప్రజలకు కూడా విన్-విన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందరూ కూడా సహకరించాలి. రైతులందరికీ మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మీరు అందరూ అర్థం చేసుకోండి. ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా నష్టపోయేది అక్కడ రైతాంగం నష్టపోతాం, రాష్ట్రం నష్టపోతాం. చేస్తే గీస్తే భూ సమీకరణపై ధర్నాలు చేయాలి కానీ ఇప్పుడు ధర్నాలు చేసి ఏం లాభమని పలువురు జోకులు కూడా వేసుకుంటున్నారు. ఇద్దరేనని బయట బాగా మాటలు పేల్చుకున్నా లోపల మాత్రం ఒకరికొకరు పొగుడుకుందే నిద్ర కూడా పట్టదని ప్రతిపక్ష నేతలు మాటలకు పని చెప్తున్నారు. అదన్నట్లు బాబు గారి పవన్ గారి అస్సలు సినిమా. అద్దీ లెక్క వార్తలో చిన్న బ్రేక్ తీసుకుందాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారుకు యాదగిరి నరసింహస్వామి మీద భక్తి రోజు రోజుకు ఎక్కువైతోంది. అందుకే కావచ్చు సీఎం అయినప్పటి నుంచి ఎప్పుడూ యాదగిరి గుట్టకు పోయి వస్తూనే ఉన్నాడు. అంతేకాదు గుడి తొందరగా అభివృద్ధి కావాలని డబ్బులు కూడా బాగానే ఇచ్చాడు. ఇది అందరికీ తెలిసిన ముచ్చటే. ఇక భక్తి ఎక్కువయ్యో లేకుంటే గుడి మీద ప్రేమ కలిగో ఇలా చేస్తే బాగానే ఉండు. కానీ అసలు సంగతి ఇది కానే కాదంటున్నారు చాలామంది. అరే మరి అదేంటి అనుకుంటున్నారా? అయితే చూద్దాం పదండి. ఈ మధ్య కేసీఆర్ యాదగిరి గుట్టంట పడ్డాడు. తెలంగాణలో అన్ని దేవాలయాలను వదిలేసి ఎప్పుడు యాదగిరి స్వామి అంటే తిరుగుతున్నాడు కదా. మరి మిగతా దేవాలయాలను వదిలేసి యాదగిరి గుట్టకి ఎందుకు పోతున్నారో అని ఆరా తీసిన ప్రతిపక్షాలకు ఏవో కొన్ని నిజాలు తెలిసాయట. అవి చెప్పే ముందు సారి యాదగిరి స్వామికి ఏమేమి ఇచ్చారో సారి వినండి. అభయారణ్యం కింద 400 ఎకరాలు జింకల ప్లాన్ చేయడం జరుగుతుంది. ఒక 2000 ఎకరాల భూమి మొత్తం కలిపి అక్వైర్ చేస్తా ఉన్నాం. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భూమిని తిరుమల తరహాలో ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి కాటేజెస్, విల్లాస్ అవన్నీ కూడా ఉద్యానవనాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, ఒక 5-6 కళ్యాణ మండపాలు, అవన్నీ ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యానవనాలు వగైరా ల్యాండ్స్కేపింగ్ చేసినటువంటి తమ్మన్న గారు ఉన్నారు. ఆ తమ్మన్న గారిని ప్రత్యేకంగా రప్పిస్తారు ఇక్కడికి. తర్వాత ఆలయం యొక్క గర్భగుడి యొక్క గోపురాన్ని కూడా అద్భుతంగా ఎత్తు పెంచడమే కాదు దాన్ని స్వర్ణ గోపురంగా కూడా తయారు చేయాలని చెప్పి సంకల్పం చేసింది ఈరోజు. అబ్బో సారు పెద్ద వరాలే కురిపించారు కదా. తెలంగాణలో మిగతా దేవాలయాలు వెలబెలబోతుంటే ఒక యాదగిరి గుట్టకే రాజయోగం పట్టిందన్నమాట. వారానికి 2-3 సార్లు యాదగిరి గుట్టలోనే మకాం వేస్తున్నట్టున్నారు. వేసుడేంది స్వామివారి పూజలో బాగా లీనమైపోయారు కూడాను. అసలు సీఎం కేసీఆర్ పదే యాదగిరి గుట్టకు వెళ్తూ ఎందుకంత భక్తిలో లీనమైపోయారు? మిగతా దేవాలయాలను కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు.
మిగతా గుళ్ళలోని దేవుళ్ళు దేవతలు మా వైపు చూడమని మా భక్తిలో లీనం కమ్మని వేడుకుంటుంటే సారు మాత్రం నా పయనం గుట్టకేనని చెప్తున్నారు. ఇక నుంచి నువ్వు యాదగిరి గుట్ట కాదు యాదాద్రిగా పేరు మార్చుకొని వడిదిలమని కూడా చెప్పారట. ఇక కేసీఆర్ గుట్ట పర్యటన వెనుక చాలా కథనే ఉందని ప్రతిపక్షాలు ఇప్పుడు ఆగమాగం చేస్తున్నాయి. గుట్టలో కేసీఆర్ కుటుంబానికి భూముల బంధం పెనవేసుకొని పోయిందని విమర్శల దాడి కూడా చేస్తున్నాయి. మరి ఆ భూములకు రెక్కలు రావాలంటే గుట్టకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి కదా. అందుకని ఆ యాదగిరి గుట్టనే అదే యాదాద్రి అనే పదే పదే తలుచుకొని భక్తిలో లీనమైపోతున్నారని సమాచారం. పర్యటనతో ఇప్పటికే సగం భూములు రెక్కలొచ్చి ఆకాశానికి ఎగురుతున్నాయట. మరి మిగతా భూములకు కూడా రెక్కలొస్తే సారు యాదగిరి గుట్టని మర్చిపోతారని ప్రతిపక్షాలు మాటల తూటాలు పేలుస్తున్నాయి. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. అదే లెక్క వర్తన మనకు చిన్న బ్రేక్ తీసుకుందాం. కేసీఆర్ మొన్న ఏమన్నారు? ఆంధ్రోళ్ళు నా బిడ్డల్లాంటి వారు, వారికి ఏం అపకారం జరిగినా అది నాకు జరిగినట్లే అని చెప్పారు కదా. మరి సారు ఆంధ్ర వాళ్ళ మీద అంత ప్రేమ చూపిస్తే ఆయన కొడుకు అల్లుడు మరింత ప్రేమ చూపించాలి. మీరంతా నా తమ్ముళ్ళు అని చెప్పాలి కదా. మరి వాళ్ళు అలా చెప్తున్నారా? ఒకసారి చూద్దాం పదండి. కేసీఆర్ ఆంధ్రలో నా బిడ్డలంటే కొడుకు అల్లుడు మాత్రం వారిని తెగ తిట్టిపోస్తున్నారట. ఇది మా మాట కాదు, టీడీపీ నేతల మాట. నిద్ర లేచింది మొదలు ఆంధ్ర వారితో బిజినెస్ల గురించి మాట్లాడే కేసీఆర్ తనయుడు వారిని విమర్శించడం సరైన పద్ధతి కాదని తెలంగాణ టీడీపీ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. తండ్రి ఆంధ్ర వాళ్ళు నా కన్న బిడ్డలు కడుపులో పెట్టుకొని చూసుకుంటానని చెప్తుంటే కొడుకు అల్లుడు మాత్రం వారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ టీడీపీ నేతలు విమర్శలు దాడి చేస్తున్నారు. పెదాల మీద నవ్వు కడుపులో ఖర్చులు దాచుకునే తత్వం ఆంధ్రోళ్ళది అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేసీఆర్ తనయుడు ఈ మధ్య ఏదో మాటల తూటాలం పేల్చారు కదా. ఇక అల్లుడు గారు బామ్మారిదికి తానేం తక్కువ తినలేదన్నట్లుగా చంద్రబాబు కాళ్ళ బేరానికి వచ్చారంటూ డైలాగులు పేల్చారు. వీరి ఎవ్వరం ఏందో అర్థం కాక జనాలు తలలు బాదుకుంటున్నారు. తండ్రి గారు ఆంధ్ర వాళ్ళు మా బిడ్డలని చెప్పడం, కొడుకు అల్లుడు మీరు దౌర్జన్యకారు దగాకోరులు అనడం ఆ ఫ్యామిలీకే చెల్లిందని ప్రతిపక్ష నేతలు జోకులు కూడా వేసుకుంటున్నారు. జోకులతో సరిపెడితే పర్వాలేదు కానీ ఏకంగా జోస్యాలు కూడా చెప్తున్నారట టీడీపీ నేతలు. మరి వారి జోస్యంలో నిజమెంత ఉందనేది రానున్న ఎన్నికల ఫలితాల తర్వాత కానీ తెలియదు. ఇప్పటికైతే సస్పెన్స్. అద్దె లెక్క వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రైతుల మీద సముద్రం అంత ప్రేముందట, తమ నటనతో అదరగొడుతున్న బాబు పవన్. యాదగిరి గుట్టపై ముదిరిన కేసీఆర్ ప్రేమ, అది భూముల సంబంధమేనంటున్న ప్రతిపక్షాలు. ఆంధ్రోళ్ళు నా కన్న బిడ్డలంటున్న తెలంగాణ సీఎం, వాళ్ళు అహంకారులేనంటున్న కొడుకు అల్లుడు. ఇవి ఇవాల్టి లెక్కలు. మరిన్ని లెక్కలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.